హల్లెలూయా. యోబు యొక్క సహనాన్ని గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎంత త్యాగం ఉన్నదో, ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం ఉన్నదో, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ త్యాగాన్ని బట్టి, ఆ నిరీక్షణ బట్టి, ఆ ప్రార్థన బట్టి రెండు రెట్ల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. సాతాను సిగ్గుపడి పారిపోయాడు. కాబట్టి అందుకేమంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. సహనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఆనాడు శారాకు సహనం లేక ఆగరు తీసుకొచ్చి అబ్రాహాముకు అప్పగించి సమస్యలు తెచ్చింది, కలతలు తెచ్చింది, కలవరాలు తెచ్చింది, కొట్లాట్లు తెచ్చింది. ఆ సహనం లేనందువలన ఎప్పటి వరకు కూడా యెరూషలేములో ఆ ఆగరు సంతానం, ఈ యొక్క దేవుని ప్రజల శారా సంతానం కొట్టుకునే ఉంటుంటారు. కారణం సహనం లేక. అత్తకైనా కోడలకైనా సహనం ఉండాలి, భర్తకైనా భార్యకైనా సహనం ఉండాలి. సహనం లేకపోతే కుటుంబంలో కలతలు రేగుతాయి, సహనం లేకపోతే జీవితంలో సమస్యలు చెలరేగుతాయి. కాబట్టి సహనం కలిగి ఉందాం. రెండోది ఏమన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. మా అబ్బాయి బాగా చదివాడు, లేక మా అమ్మాయి బాగా చదివింది, ఏ ఉద్యోగం రాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, ఎంతగానో డబ్బులు పెడుతున్నాం అని చింతపడద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఇంత వయసు వచ్చేది, పెళ్లి అవ్వట్లేదంట, పెళ్లి జరగట్లేదంట అని దిగులు పడద్దు, చింతపడద్దు. దేవుడు ఎక్కడో ఒక ముత్యాన్ని సమకూర్చాడు. దేవుడు తన సగభాగస్తురాలు సమకూర్చాడు. దేవుని మీద ఆనుకొని దేవుని మీద విశ్వాసించి ప్రార్థిస్తే ఇస్సాకుకు ఏ విధముగా విధేయత కలిగిన భార్యను రెబెకాను సమకూర్చాడు, అలాగే తిమోతికు కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇది అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. మనకైతే అసాధ్యం. ఎన్ని చోట్లకు తిరుగుతామో, ఎన్ని చోట్లకు వెళ్తామో, ఏమండి, ఎన్నెన్నో చోట్లకు వెళ్తాం, సొంత ప్రయత్నాలు చేస్తాం. ఎవరో చెప్పింది మీరు అటుకొత్తు ఇటుకొత్తు, ఇటుకు పరుగు చేస్తాం. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచే. దేవునికి చెప్పండి. ఎవరెవరికి వెళ్ళి చెప్పడం కాదు, దేవునికి చెప్పండి. ఆ దేవుడు ఏమంటే సమాధానాన్ని, జవాబును ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఈ కుటుంబానికి విజయము కలిగించును గాక. అందరూ మోకరించని ప్రార్థన చేద్దాం. ప్రభు మాటలు ప్రతి ఒక్క హృదయాలు ఫలింప చేయును గాక.